గృహబలం అంశానికి స్వాగతం. గృహ నిర్మాణ సమయంలో ప్రతివారు కూడా ప్రస్తుత నారద ప్రపంచంలో ఆచరించవలసిన ముఖ్యాంశాల్లో ఇల్లు కట్టుకోగానే సరిపోదు, ఇంటికి చెదలు పట్టకుండా చాలా జాగ్రత్త వహించాలి. చెదలు అనేటువంటివి ఒక విధంగా ఈ యొక్క నిమ్ము అనేటువంటి పదార్థం నుంచి పుట్టేటువంటిది. ఈ నిమ్ము అనేటువంటిది గనక ఆ యొక్క గృహంలో గనక ఉన్నట్లయితే ఆ తేమ నుంచి పుట్టేటువంటి చెదలు ఇంటినంతా కూడా వ్యాపింపచేయటం, మీరు ఎంతో శ్రమ కోర్చి నిర్మాణం చేసినటువంటి ఆ ఇంటి గడపల్ని సైతం కూడా, తలుపుల్ని సైతం కూడాను తినివేయటం వంటి లక్షణాలు అధికంగా కనిపిస్తాయి. అందుచేత గృహ నిర్మాణం ప్రారంభించే ముందు రోజునే మీరు భూమి లోపల ఆ చెదల మందుకు సంబంధించినటువంటి ఔషధ గుణాలు కలిగినటువంటి చెదల నివారణ పద్ధతుల్ని కనుక మీ యొక్క స్థలంలో గనక చక్కగా గనక పాటించి నిర్మాణాత్మకమైనటువంటి చర్యల్ని గనక చేపట్టినట్లయితే భవిష్యత్తులో మీ ఇంటికి చెద పురుగు పట్టి మీ గృహం అలా పాడైపోకుండా ఆస్కారం ఎంతగానో ఉంటుంది. మీరు ఎంతగానో కష్టపడి చక్కటి గ్రంథాలని సేకరించి ఆ గ్రంథాలన్నీ కూడాను చెదలు గనక పట్టినట్లయితే మీ మనస్సు పడే ఆవేదన వర్ణనాతీతమవుతుంది. కాబట్టి చెదలు పట్టిన ఇల్లు కించిత్తు మానసిక క్లేశానికి నాంది పలుకుతుంది. భార్యాభర్తల మధ్య అవగాహన తత్వంలో కూడా లోపభూయిష్టమైనటువంటి క్రియలు జరగటానికి ఆస్కారం ఈ చెదల వలన సంభవిస్తుంది. అలాగే చీమలు గనక మీ ఇంటి లోపల చిన్ని చిన్ని పుట్టలు పెడుతూ ఉన్నట్లయితే వెంటనే ఆ చీమలను తొలగించేటువంటి ఏర్పాటు చేయండి. కాలవశాత్తు ఆ చీమలు పెట్టిన పుట్టలే పాములకు నెలవై తీరుతుంది. కాబట్టి ఈ విషయంలో కూడా జాగరూకత వహించాలి. మీ ఇంటి చుట్టూతా అందమైనటువంటి చెట్లను మీరు పెంచుతున్నప్పుడు తప్పనిసరిగా ఆ చెట్లకు కింది భాగాన ఆ తేమకు చిన్ని చిన్ని చీమలు పుట్టలు అధికంగా పెట్టేటువంటి ప్రభావం అధికంగా ఉంటుంది. కాబట్టి ఆ చెట్లకు చీమలు పట్టకుండా తగినటువంటి ప్రయోగాత్మకమైనటువంటి ఆ మందులు వాడటం ఎంతైనా అవసరం. చెట్లు కూడాను మీరు కట్టినటువంటి కాంపౌండ్ వాళ్ళను మించి అత్యధికంగా ముందు భాగాన పెరిగినట్లయితే ఇక్కట్లకు గురి కావలసి వస్తుంది అనేటువంటి వాస్తు సూత్రాన్ని కూడా అవగాహన చేసుకోవాలి. ఇంటి కిటికీలను దాటి మీరు పెంచేటువంటి కాంపౌండ్ వాల్ వద్ద పెంచేటువంటి చెట్లు పైకి పెరగరాదు అనేటువంటి విషయాన్ని కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఎందుచేతనంటే కిటికీలలో నుంచే సూర్యకిరణ తేజపుంజాలు మీకు మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి. కాబట్టి సూర్యరశ్మి కిరణాలు ఏ ఇంటిలో అయితే పూర్తిగా సోకుతాయో ఆ ఇల్లు సర్వ విధాలా కూడా వాస్తురీత్యా సర్వ శుభాన్ని చేకూరుస్తుంది అనేటువంటి వాస్తు సంప్రదాయ సూత్రాన్ని తప్పనిసరిగా పాటించాలి. కేవలం చెట్ల పెంపకం చేసి ఇంటికన్నా కూడా అధికంగా కనుక చెట్లు కనుక పెరిగినట్లయితే ఆ చెట్లు ఇంటిని మొత్తాన్ని కూడా మూసివేసినట్లయితే ఇంటిలోనికి సూర్యకిరణ పుంజాలు రావటం చాలా కష్టం. కాబట్టే ఈ సూత్రాన్ని మనకు వాస్తుశాస్త్రరీత్యా చెప్పారు. కాబట్టి పూల చెట్లు, చిన్ని చిన్ని క్రోటన్ మొక్కలు, చిన్ని చిన్ని పూలు పూసేటువంటి మొక్కల చెట్లను పెంచుకోవటమే సర్వవిధ శ్రేయోదాయకం. మీ ఇంటి చుట్టూతా కూడా భారీగా ప్రాంగణం గనక ఖాళీది గనక ఉన్నట్లయితే ఇంటి వెనుక భాగాన ఎత్తుగా పెరిగేటువంటి చెట్లను మీరు పెంచుకోవటంలో ఏమాత్రం దోషం ఉండదు. కానీ ఇంటి ముంగిట
కిటికీలను మూసే తీరులో గనక చెట్లను గనక పెంచినట్లయితే కించిత్తు వాస్తుదోష ప్రభావం మీ గృహంపై పడి తీరుతుంది. మీ పనులకు ఆటంకాలు ఏర్పడటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తెరగాలి. అలాగే తెలియకుండానే తగాదాలు రావటం, మంచికి పోయి చెడు తెచ్చుకోవటం లాంటి సంఘటనలు కూడా మీ ఇంటి కిటికీలను మూసివేసిన చెట్ల యొక్క ప్రభావం వలన సంక్రమిస్తుంది అనేటువంటి విశేషాంశాన్ని కూడా ఇక్కడ బాగా ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలి.